హాయ్ అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే పెండింగ్ బిల్లులకు సంబంధించిన తాజా సమాచారం అయితే అందింది. ప్రస్తుతం ఉద్యోగులు మరియు పెన్షనర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల గురించి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఉద్యోగులు, పెన్షనర్లు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ బిల్లులు విడుదల చాలా ముఖ్యమైనది. ఇప్పటివరకు మనకు రావాల్సినటువంటి అనేక రకాల బకాయిలు పేరుకుపోయాయి. వాటిలో ముఖ్యంగా కరువు భత్యం, డిఏ, ఆహ్, అలాగే సరెండర్ లీవ్స్, ఏపీజీఎల్ఐ లోన్స్, ఏపీజీఎల్ఐ క్లోజర్స్, ప్రావిడెంట్ ఫండ్ లోన్స్, గ్రాట్యుటీ, అలాగే అకాడమిక్ సాలరీలు, జీఏఎస్ అమౌంట్, అలాగే పీఆర్సీ ఎరియర్స్ వంటివి చాలా ఉన్నాయన్నమాట. ఈ బకాయిలు ఉద్యోగుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి మరియు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఎంతో తోడ్పడతాయి. డీఆర్ బకాయిలు సచివాలయ ఉద్యోగులకు మాత్రమే. ఇటీవల సమాచారం ప్రకారంగా సచివాలయ ఉద్యోగులకు సంబంధించి డీఆర్ బకాయిలు వారి ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇది సచివాలయ ఉద్యోగులకు కొంత ఊరట కలిగించినప్పటికీ మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించిన డీఆర్ బకాయిలు మాత్రం ఇప్పటివరకు జమ కాలేదు. దీనిపై మిగిలిన ఉద్యోగులు, పెన్షనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందరికీ సమానంగా బకాయిలు చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఏపీజీఎల్ఐ క్లోజర్స్ ఆశావహ పరిణామము. ఈరోజు అందిన తాజా సమాచారం ప్రకారంగా ఏపీజీఎల్ఐ క్లోజర్స్‌కు సంబంధించి అమౌంట్ క్రెడిట్ అవుతున్నాయి. ఉద్యోగులకు మెసేజ్‌లు ఈ మేరకు వస్తున్నాయి. ఇది చాలామందికి శుభవార్త. కాబట్టి ఏపీజీఎల్ఐ క్లోజర్స్‌కు సంబంధించి ఎవరికైనా పెండింగ్‌లో ఉన్నట్లయితే వారు వెంటనే తమ ఖాతాను తనిఖీ చేసుకోగలరు. సో, ఈ అమౌంట్‌లు క్రెడిట్ కావడం వల్ల కొంతమంది ఉద్యోగులకు ఆర్థిక అవసరాలు తీరతాయి. ఇతర పెండింగ్ బిల్లుల స్థితి చూసుకున్నట్లయితే ఏపీజీఎల్ఐ క్లోజర్స్ మినహా మిగిలిన పెండింగ్ బిల్లులు ఏవి కూడా ఇప్పటివరకు జమ కావటం లేదు. డీఆర్ బకాయిలు, సరెండర్ లీవ్స్, అలాగే పీఎఫ్ లోన్స్, జీపీఎఫ్ అమౌంటు, పీఆర్సీ అరియర్స్ వంటివి అనేక ముఖ్యమైన బకాయిలు ఇప్పటికే పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ బకాయిల విడుదల కోసం ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల సంఘాలు నిరంతరం ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి మరియు ఉద్యోగుల ఆకాంక్షలు. పెండింగ్ బిల్లుల విడుదలలో జాప్యం పట్ల ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర అసంతృప్తితో అయితే ఉన్నారు. ఆర్థిక భారం పెరుగుతున్నందున వీలైనంత త్వరగా ఈ బకాయిలను విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఉద్యోగ సంఘాలు ఈ విషయంపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. రాబోయే రోజుల్లో మిగిలిన బిల్లుల విడుదలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు. ఈ బకాయిల విడుదలతో పాటు భవిష్యత్తులో ఉద్యోగులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వారు కూడా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు.